ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శయన ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్తం ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామినే ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మేషరాశి, ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంచేత చంద్రుడు 6వ, 7వ, 8వ స్థానాల్లో సంచారం. చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉండడం చేత మానసికమైన ప్రశాంత వాతావరణంతో వార ప్రారంభంలో కార్యజయాన్ని పొందగలుగుతారు. వారం మధ్యలో శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి. ఇంకా గ్రహాల విషయానికి వస్తే రాహు లాభస్థానంలో ఉండడం వల్ల కొన్ని డీల్స్ తప్పనిసరిగా బాగుంటాయి. ఈ రాశి వారు బాగా ఆలోచనతో మీరు చెప్పాలి. ఎందు గురించి అంటే వ్యయంలో శని వాక్కు స్థానంలో చూడడం వల్ల మీరు మాట్లాడేటప్పుడు ఎదరవాళ్ళతో మాట్లాడే డీల్ చేసుకునేప్పుడు వ్యవహారం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ మాట ఏదో నిక్కచ్చిగా చెప్తున్నాం, కరెక్ట్గా చెప్తున్నాం అని అనుకుంటారు. కరెక్ట్గా చెప్పరు, నిక్కచ్చిగా చెప్పరు. అవతల వాడికి నచ్చదు ఆ మాట. ఇప్పుడు ఏదో వ్యాపారం లేదా ఏదో విషయం అధికారులకి చెప్పాలి, అది సరిగ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇది ఈ రాశి వారు బాగా గ్రహించవలసిన విషయం. అంటే ఎదరవాడికి నచ్చేటట్లుగా మనం చెప్పే ప్రయత్న లోపమే ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి అంటే శాటర్న్ శని ప్రభావం ఎక్కువ ఉంది. అందుకని ఈ శనివారం నియమాలు అనేవి పాటించాలి. ఇంకా మీ క్యాలిక్యులేషన్స్ అయితే కరెక్ట్గానే ఉంటాయి. తృతీయంలో బుధుడు ఉండడం వల్ల కొన్ని అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాన్యంగా ఉంటుంది. అయితే విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగా ఉంది. వృత్తులు చేసేవారికి పర్వాలేదు. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం నియమం పెట్టుకోండి. శనివారం తైలాభిషేకాలు చేస్తూ ఉండండి. శని భగవానుడిని ఎక్కువ పూజించండి. లేదా ఓం నమః శివాయ అనుకుని ఖాళీ టైంలో అనుకోండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా, ఆంజనేయ స్వామి స్తోత్రం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.